నాన్న ఒక మాటకి వినండి. వాడు పెళ్ళే చేసుకొని పెటాకులే చేసుకొని సంబంధం లేదు. మేము ఎంతున్నా అని ఒక ఆడపిల్ల కాళ్ళకెట్టుకే మేము, కాళ్ళ కిందనే మేము. కానీ ఇలా ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీసేసింది. ఆడు బట్టలు ఇప్పుకొని ఒక ఆడదాన్ని ఇజ్జత్ తీసేస్తే ఇలా ఒక ఆడది తలకే ఎత్తుకోలేకుండా చేసింది. ఇలా పొద్దుగాల బయటికి పోతే అయ్యా మీరు కూడా కొంచెం ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటారని ఒక మరక మాకు తెచ్చిపెట్టిండు. ఈ రోజు దానికి మేము ఎవ్వరం కూడా ఆన్సర్ ఇచ్చుకోలేము. ఎందుకనంటే వాడు మగవాడు పుట్టు మొగోడయ్యి సిజేరింగ్ చేయించుకుంది కాబట్టి ఆయనకు బాయ్ల హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా అయ్యి వాడి అలా మా ఇజ్జత్ తీసింది. కానీ మాకు పుట్టుకతో లేడీస్ హార్మోన్స్ ఉండి మేము ట్రాన్స్ కమ్యూనిటీలలో హిజ్రా పనులలో మేము బతుకుతున్నాం. కానీ ఇలాంటి వాళ్ళ గురించి సపోర్ట్ చేయకండి నాన్న, ప్లీజ్. ఇలాంటి వాళ్ళని మాత్రం శిక్షించండి, ఇలాంటి వాళ్ళని మాత్రం బయట తిరగకండి. ఏదైతే సనాతన ధర్మం అని కాపాడుకుంటాను లోక కళ్యాణం గురించి అని వచ్చిండో ఈ రోజు ఆ సనాతన ధర్మం ఇజ్జత తీసేసింది. సనాతన ధర్మం చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేసడే కాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు కూడా మనకు ఉంది. ఆ హక్కు ప్రతి ఒక్క చిన్న పిల్లగానికి ఉంది. ప్లీజ్ నాన్న, ఈ సనాతన ధర్మం నాశనం చేసిన వాడిని ఎవరైనా సరే రాళ్లతో కొట్టి మరి మాట్లాడండి నాన్న.